సో సెకండ్ రౌండ్ సెటప్ వచ్చేసింది ఇక్కడికి. ఈచ్ సైడ్ నుంచి యాజ్ ఇట్ ఈస్ గా ఇందాకలాగే పేర్ వస్తారు. సో కిట్ కి బ్లైండ్ ఫోల్డ్ చేసి ఉంటది. ఆ బ్లైండ్ ఫోల్డ్ చేసిన తర్వాత ఫాదర్ గైడ్ చేయాలి. ఏంటంటే ఇక్కడ నుంచి ఒక బొమ్మను తీసుకొని ఇక్కడ నించున్న తర్వాత ఫాదర్ గైడ్ చేస్తారు. స్ట్రైట్ గా వెళ్ళు, ఆగు, దేనికన్నా తగిలితే మీరు వెళ్తున్న దారిలోని ఏ గేట్ కి తగిలినా, ఏ గ్లాస్ కి తగిలినా, ఎక్కడైతే తగిలిందో అక్కడే నించొని 5 గుంజీలు తీయాలి. తీసి మళ్ళీ స్టార్ట్ అవ్వాలి. మళ్ళీ ఎక్కడన్నా తగిలితే మళ్ళీ 5 గుంజీలు తీయాలి. సో అలాగా ఆ బొమ్మను తీసుకొచ్చి ఇక్కడ పెట్టాలి. అంటే అక్కడ ఏ కలర్ అయితే తీసుకుంటున్నారో ఆ కలర్ ఇక్కడ మ్యాచ్ చేయాలి. ఆమె క్లియర్? ఒకవేళ ఇద్దరు మ్యాచ్ చేశారు అనుకోండి, ఇద్దరులోని ఎవరు ఫాస్టెస్ట్ చేశారో వాళ్ళు విన్నర్స్ అవుతారు. గాట్ ఇట్? క్లియర్? సోషు ఫస్ట్ మీ సైడ్ నుంచి ఎవరు వస్తారు? వాళ్ళలో ఫాదర్ ఎవరో సన్ ఎవరో కనిపెట్టడానికి చాలా టైం పడుతుంది అనమాట. భాస్కరా? yes. చిన్నప్పుడు ఏదన్నా అంటే నువ్వు మీ డాడీ ఏదన్నా గేమ్స్ ఆడుకోవడం కానీ అలాంటిది ఏమన్నా గుర్తున్నాయా? అలాంటిది మా నాన్న మన ఊరి మీద ఇదంటే ఊర్లోనే ఊరి మీద అంటే ఉద్యోగం చేసేవాడిని ఈ బలా దూరగా తిరిగేవాడు. అది చెప్పు. పాపం ఆయన ఒక్కళ్ళు చాలు అనుకుంటా నా జీవితం సర్వనాశనం చేయాలి. నీ కూడా నిజం తెలియడానికి అని అంటారు అన్నమాట. చిన్నప్పుడు ఏం ఆట ఆడలేదు అంటారు కాబట్టి ఇప్పుడు ఈ ఆట ఆడాల్సిన టైం వచ్చింది. అయితే ఇది ఎలా అంటే టీం అందరూ కలిపి ఆడితే ఇంకా బెటర్. ఒకరు ఆల్మోస్ట్ ఆ డెస్టినేషన్ కి రీచ్ అయిపోయిన తర్వాత నెక్స్ట్ వ్యక్తి స్టార్ట్ అవుతారు అన్నమాట. ఇంకో పేరు ఉంటారు అన్నమాట. ఓకే, సో మిగతా ఇద్దరు డాటర్స్ అండ్ ఫాదర్స్ కూడా వచ్చేది. ఓకే అండి. సో మీకు ఏమన్నా గుర్తున్నాయి చిన్నప్పుడు? గుర్తున్నాయి. ఏమి అంటే కబడ్డీ, ఖోఖో. మీరు ఆడేవరా? అల్లరి చేసేదా? అల్లరి విపరీతం అల్లరి అనేది చెప్పుకోవద్దు. అల్లరి అంత అల్లరి చేసేదండి. సైకిల్ తో గుద్ది వాని మీద గొడవ చేసుకున్న రోజులు కూడా ఉన్నాయండి మా విలేజ్ లో. కొంచెం ఎందుకన్నా తేడాగా ఉంది. కొంచెం సైడ్ నువ్వు సైడ్ ఉన్నామమ్మో అన్నా. సార్ మీరు? మేము చాలా ఆడుకున్నాం, ఇవాళ కూడా ఆడుకుంటాం. బోత్ ఆఫ్ us are బెస్ట్ ఫ్రెండ్స్. వెరీ గుడ్, వెరీ వెరీ గుడ్. యా వి ఆర్ జస్ట్ సో అందరు రెడీగా ఉన్నారు కదా? ఓకే, కెన్ యు హావ్ ద బ్లైండ్ ఫోల్డ్స్ ఆన్ స్టేజ్? పింక్ భాస్కర్. లేడీస్ కి పింక్, మనకు కాదు. రెడీయా భాస్కర్? రెడీ. చిన్నగా కొద్దిగా చిన్నది లెఫ్ట్ కొండు, చిన్నది అలా అంతే. చిన్నగా కొద్ది లెఫ్ట్ కొండు. మీరు అరవద్దు, అది గుంజీలు తీయాలి వద్దా భాస్కర్? చిన్నగెళ్ళు, చిన్నగెళ్ళు. ఇటు తిరుగు, ఇటు తిరుగు. ఇటు తిరిగి అంటే ఎటు తిరగాలి? కొద్దిగా ఎదరికెళ్ళి. ఇంకా 5 గుంజీలు తీ. 5 గుంజీలా? తీ. 1 2 3 4 5. అంకుల్ చెప్పండి అంకుల్. స్ట్రైటా? స్ట్రైట్. కొద్దిగా స్ట్రైట్కి రా. లెఫ్ట్ లో ఉండాలా, రైట్ లో ఉండాలా? కొద్దిగా రైట్ కి. ఇటు ఇటు రైట్. దాన్ని లెఫ్ట్ అంటారు. ఇలా తిరిగి ఇటు కాసి లెఫ్ట్ తిరగరా మరి. అటు మా కొద్దిగా నువ్వు పాత బస్తీలో చెప్పినాడు చెప్పక. లెఫ్ట్ అంటే రైట్ కి చెప్తాడు. క్లాస్ దగ్గరికి వెళ్ళినప్పుడు ఆగమని చెప్పు. చెప్తా. ఇంకా కొద్దిగా ఇంకా అలాగే తిరుగు. ఎటు తిరగాలి? రైట్ కి. అది చెప్పు. 1 2 3 4 5. రెడీ భాస్కర్? కొద్దిగా అందరికి వెళ్ళావు 2 అడుగులు. ఇప్పుడు రైట్ తిరుగు. అలా చిన్నగా వెళ్ళు. నేను అటు పక్క నుంచి వెళ్తాను కదా, నువ్వు చెప్పాలి కదా. కొంచెం 1 2 3 4 5. ఇంకా ఎదురు ఫ్రంట్కి వెళ్ళి కొద్దిగా. ఇప్పుడు ఇది మన రైట్ తిరుగు. లెఫ్ట్ లెఫ్ట్కి లెఫ్ట్. చూడు 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 అంటే నాకు కళ్ళు కనబడుతున్నాయా? అలా చిన్నగా వెళ్ళు. అటు ఇటు తగిలేస్తుంది. స్ట్రైట్కి వెళ్ళిపోలా? స్ట్రైట్. ఆగు ఆగు. మళ్ళీ ఇప్పుడు మళ్ళీ ఇది రైట్ తిరుగు. లెఫ్ట్ తిరగరా, లెఫ్ట్ తిరగరా. లెఫ్ట్ సైడా? ఇంకా ఇంకా మళ్ళీ కొద్దిగా రైట్ కొండు.
మళ్ళీ అంత ఎక్కువ కొద్ది తిరగరా కొద్ది రైతు తిరుగు మనిషి కార్లు అలా ఉంచు అలా తిన్నగరా బొమ్మ అలాగుండే ఆ బొమ్మ ఇట్టు ఎక్కడెట్టాడు అగా ఇది కుడిసా అటు కుడిసేది తిరుగు ఇంకా అవతల అటు అక్కడ దాని పక్కన పెట్టు ఆ బొమ్మ పక్కన పెట్టు అది ఓకే నెక్స్ట్ సుజాత నీకు అక్కడ ఒక బొమ్మ పిక్ చేసుకో నీకు రైట్ సైడ్ ఉంది నీకు తాకుతా కొద్దిగా లెఫ్ట్కి వచ్చి స్ట్రైట్ గా రా. ఇది రైటే సరే రైట్ రా కొంచెం రైట్ రా స్ట్రైట్ గా రా అట్నే కొద్దిగా లెఫ్ట్ కుంటి రా కొంచెం బస్ అంతే ఇక రా ఇగో ఇప్పుడు లెఫ్ట్ తిరుగు కొంచెం కొద్దిగా ఇస్తుండ్రా రా వేసుంటా కొంచెం రైట్ రా కొద్దిగా బస్ ఇక స్ట్రైట్ గా బా ఇప్పుడు మళ్ళీ రైట్ తిరుగు రైటా లెఫ్ట్ తిరుగు ఇటు ఇట్నే అట్నే తిరుగు స్ట్రైట్ గా రా అరే వెరీ గుడ్ జాబ్ కొద్దిగా లెఫ్ట్ రా కొంచెం ఇట్లా మీరు వెనకే ఉండి చెప్పాలి కొంచెం అట్నే స్ట్రైట్ గా వెళ్ళిపోయి ఇక ఎందుకంటే మీరు ముందుకు అనుకున్నారు ఆవిడ అనుకోవాలి కదా కుడి చేతి వైపు తిరగాల ఎడం చేతి వైపు తిరగాల కొంచెం రైట్కి తిరుగు నాన్న అంతా బాగోదు కొద్దిగా లైట్గా తిరిగి నడువు ఇప్పుడు రైట్ తిరుగు ఇక రైట్ రా స్ట్రైట్ గా బాయ్ పోనా పో ఇటనే పోనా అట్లా కొంచెం ఇస్తుంటుండి ఇంకా రైట్ కుండు కొంచెం ఇటా ఇక ముందు వెళ్ళిపో స్లో లెఫ్ట్ రా లెఫ్ట్ రా కొంచెం ముందు రా అట్నే స్ట్రైట్కి వెళ్ళిపో బస్ ఇక లెఫ్ట్కి రా ఇక స్ట్రైట్గా రా మళ్ళీ ఓకే అక్కడనే బొమ్మ పెట్టిగా అట్నే స్ట్రైట్గా రా నీ చెయ్యి అట్నే స్ట్రైట్గా పెట్టిగా ఆనే పెట్టు పెట్టేసే ఓకే వండర్ఫుల్ గుడ్ జాబ్ చిట్టా 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 ఏయ్ 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 రమణ ఏయ్ 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 అసలు ఎంత చక్కగా గైడ్ చేశారు అసలు ఇప్పుడు అర్థమైతే అందరికి చిన్నప్పుడు మనకి అడుగులు రానప్పుడు పడిపోతున్నప్పుడు ఎలా పేరెంట్స్ మనల్ని గైడ్ చేసేవారు అని చెప్పాను నాన్న టు యువర్ రైట్ టు యువర్ రైట్ డయాగ్నల్లీ రైట్ వాక్ ఫార్వర్డ్ హోల్డ్ టు యువర్ లెఫ్ట్ స్లోగా డ్రెస్ తగలకుండా వాక్ ఫార్వర్డ్ వెళ్ళు టర్న్ ది సైడ్ కమ్ ఫార్వర్డ్ కాన్ఫిడెంట్లీ ఇంకా కొంచెం స్మాల్ అండ్ దెన్ టర్న్ టు యువర్ రైట్ walk 3 steps forward, hold and then turn to your right, confidently walk about 7-8 steps, turn towards left, make a straight, put 3 steps forward. Inka nana koncham right, to your right, move totally to your right. Yeah, ఇప్పుడు slowly, small steps. Turn my side, come forward. You are almost done. Come forward, turn right angle, turn తీసుకో. అక్కడే బొమ్మ ఉంది, కింద పెట్టు. Fantastic job. That was well done. Thank you so much. Thank you. సో వెల్కమ్ ఆపోజిట్ టీమ్. ఇప్పుడు వాళ్ళకి మొత్తం 6 minutes లోని 3 members ఆ డాల్స్ ని యాజిటీస్ గా తీసుకెళ్లి మ్యాచ్ చేశారు. 6 minutes లో 1 second తక్కువలో అయినా సరే మీరు మ్యాచ్ చేయగలిగితే మీ టీమే సెకండ్ రౌండ్ ఫస్ట్ గేమ్ విన్నర్స్ అవుతుంది. ఓకే, ఇప్పుడు నువ్వు చెప్పు సిగ్దా, చిన్నప్పుడు డాడీతోని ఏదైనా గేమ్స్ ఆడడం కానీ అలాంటివి ఏమైనా నీకు గుర్తున్నాయా? క్రికెట్ ఆడేవారా? క్రికెట్ ఆడాను అల్లరి చేసేదా? బాగానా నాకంటూ ఒక బెత్తం ఉండేది. మరి నువ్వు చేసే పనులు అలాంటి ఇప్పుడు కూడా ఉండాలి నీకు బెత్తం. అప్పుడేంటి మనిద్దరం ఒకటే కదరా.
చాలా నువ్వు తంబోలా జల్దీ ఫైవ్ అవి బాగా ఆడేవాళ్ళం. జల్దీ ఫై తంబోలాలోనే కదా ఉండేది. రెండు ఒకటేనా? మీకు చిన్నప్పటి నుంచి అయితే ఆడింది లేదు, బికాస్ నేను చిన్నప్పటి నుంచి షూటింగ్కి వెళ్తాను. డాడీ ఈజ్ ఆల్సో వర్కింగ్. కోవిడ్ టైంలోనే వీ స్టార్టెడ్ ప్లేయింగ్ లైక్ బ్యాడ్మింటన్. మధ్య మధ్యలో ఆడుతుండే అనమాట. చిన్నప్పుడు అయితే యాక్చువల్లీ లేదు. పర్లేదండి, ఇప్పుడు బాగా ఆడండి. షూర్. ఓకేనా, మంచి గేమ్ కాబట్టి ఇప్పుడు బాగా ఆడండి. రెడీ దారా మురారి రెడీ. అలా వచ్చాయి, స్ట్రైట్ గా వచ్చాయి, కొద్దిగా లెఫ్ట్ కి తిరిగి అలాగా ఫాస్ట్ వచ్చాయి, ఫాస్ట్ అలాగే నీ లెఫ్ట్ కి జరుగు, ఇంకా ఇంకా కొద్దిగా ఇంకా వచ్చాయి, అలాగాగు, అలా నీ రైట్ కి తిరుగు, అదే 2 అడుగులు ముందుకి, కొద్దిగా నీ లెఫ్ట్ కి రా, అది వెయ్యి నీ రైట్ కి తిరుగు, అలా నడిచి వెళ్ళిపో, అలా నీ లెఫ్ట్ కి అడిగాయి, ఇంకా 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 స్ట్రైట్ గా ఒక 6 స్టెప్లు వేసాయి, ఆగు, లెఫ్ట్ కి వెళ్ళు, ఇంకా 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 లెఫ్ట్, రైట్ స్ట్రైట్ కి వెళ్ళిపో, ఆగు, లెఫ్ట్ కి 1 స్టెప్ వేయి, ఇంకా 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 ఫాస్ట్ రా, 2 స్టెప్స్ ముందుకెళ్ళు, ఆగు, అలాగే ఆగు 2 పాదాలు కూడా ఇలా లెఫ్ట్ తిప్పు, రౌండ్ గా తిప్పు, ఇంకా 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 అలా 2 స్టెప్లే ముందుకి, రైట్ తిరిగి అలాగే రెండు లెగ్స్ అలా తిప్పు, అలా ఫ్రంట్కి వెళ్ళు, ఆగు, కొద్దిగా రైట్కి వెళ్ళిపో, ఆపు కొంచెం లెఫ్ట్కి రా, కొంచెం 2 లెగ్స్, అది ఇప్పుడు స్ట్రైట్ గా రెండు అది రెండు లెగ్స్ దగ్గర పెట్టుకో, ఇలా వచ్చే ఫాస్ట్, ఆగో, అలా రౌండ్ తిరుగు, అదే ఇంకా ఇంకొద్దిగా, అదే రైట్ తిరుగు, రైట్, అలా వెళ్ళు, నీ రైట్కి 2 స్టెప్లు అయ్యి, అది ముందుకెళ్ళు, ఇంకా ఇంకా అలా నడుచు వెళ్ళు, ఇంకా రౌండ్ తిరిగి, అది కొద్దిగా ముందుకెళ్ళిపో, అది అక్కడ పెట్టేసేయి, వదిలేసే పర్లేదు, అది వెరీ గుడ్. గుడ్ వెరీ గుడ్. రెడీ, ఆల్ ది బెస్ట్. నా స్టెప్స్ కౌంట్ బట్టి రైట్ లెఫ్ట్ చెప్పు, నాకు 5 స్టెప్స్ వేస్తా నేను. రెడీ? వెయిట్ స్టాప్. 3 నో 1 స్టాప్. లెక్కట్టేసుకున్నాను. 1 2 3 4 సూపర్, 2 yes stop turn come on 5 కొంచెం stop go back little go back బ్యాకా. ఒరే కొంచెం ఫ్రంట్ లిటిల్ ఫ్రంట్ వన్ స్టెప్, అంత స్టెప్ కాదు, చిన్న స్టెప్, గో స్ట్రైట్, వన్ మోర్ స్టెప్, టర్న్ లెఫ్ట్, రైట్ సారీ, మనకి లెఫ్ట్ రైట్ కాస్త, స్లో స్టాప్, టర్న్ left, 1 step forward, bus, put it there, no not there, yes, highway, good one, your time starts in 3 2 1 go. స్ట్రైట్ దానే ఆడో, కొంచెం లెఫ్ట్, స్ట్రైట్ లెఫ్ట్, కొంచెం లెఫ్ట్, టర్న్ రైట్ అల్లే, స్ట్రైట్, టర్నా స్ట్రైట్ నడకు, స్ట్రైట్ అల్లే, కొంచెం లెఫ్ట్, కెన్ ఐ వాక్, స్ట్రైట్, ఆగా లెఫ్ట్, వాక్ ఇట్, ఓకే స్ట్రైట్, కమ్ 1 minute బ్యాక్, టర్న్ లెఫ్ట్, స్ట్రైట్ ఆనా జాన్, ఆగా టర్న్ రైట్, స్ట్రైట్, గో స్ట్రైట్, 1 minute టర్న్ టైం లేదు 1 minute లేదు, గో స్ట్రైట్, ఇంకా
ఆగు 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 టర్న్ చేయి కొంచెం లెఫ్ట్ చెయ్యి అక్కడ పెట్టాయి అక్కడ పెట్టాయి వాళ్ళు 6 minutes లో చేస్తే మీరు 5 minutes లో చేశారు. చిట్టా 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 ఏయ్ 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 రమణ ఏయ్ 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 దగ 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 ఏయ్ ఏయ్ ఏయ్. సో సెకండ్ రౌండ్ ఫస్ట్ టాస్క్ విన్నర్స్ ఆఫ్ శ్రవంతి అండ్ టీమ్, కంగ్రాచులేషన్స్. సెకండ్ రౌండ్ లోని సెకండ్ టాస్క్. సో ఇది కూడా ఫాదర్ అండ్ కిడ్ ఆడే గేమే. సో మీ వైపు నుంచి ఎవరు వస్తారు? భాస్కర్ గారు come on. యా, ఆన్ స్టేజ్ ప్లీజ్. దగ 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 ఏయ్ 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 ఏయ్. నాకు తెలిసి టెన్ చేసి స్నిగ్ధ అండ్ మీ ఫాదర్ ప్లీజ్ ఆన్ స్టేజ్. సో ఇక్కడ కిడ్స్ ఏం చేయాలంటే ఆ మామిడికాయలో ఉన్న జ్యూస్ అంతా కూడా తీసేసి స్క్వీజ్ చేసి ఓన్లీ టెంక మాత్రం ఫాదర్ కి ఇవ్వాలి. ఎవరైతే ఆ టెంకని ఎక్కువ వైట్ వచ్చేలా అంటే పూర్తిగా తింటారో ఆల్మోస్ట్ ఆల్ వైట్ కలర్ లో రావాలన్నమాట. ఎల్లో కలర్ లో ఉంటది కదా, దాన్ని నీట్ గా. రెడీ 3, 2, 1 గో. వైట్ అయిపోవాలి మొత్తం. అంకల్ వైట్ గా. ఇదిగోరా ఏయ్. ఓహ్ మై గాడ్. అంకుల్ ఫాస్ట్ గా తినండి, ఫాస్ట్ గా తినండి. ఓకే, లాస్ట్ 10 seconds. 10 seconds అంటే 10, తినండి అది. 9, 8, 7, 6, 5, అంకుల్ అంకుల్ కొంచెం ఫాస్ట్ గా తినండి. 4, మొత్తం ఒకేసారి పెట్టేసుకోండి. 3, 2, 1 టైమ్ అప్. ఒకటి 2 3 4 5 6 7 8 9 10 11. 2 3 4 5 6 7 8 9 10 వేసినా పర్లేదు, నో ప్రాబ్లం. ఇటువైపు 10, ఇక్కడ 11. yes 2.2 winners are Ashu and team, congratulations. First round 2 points. Second round 2.2 winner. thank you. 3 bags. First round as it is 2 points. 2.1 win అయ్యారు మీరు. ఓకేనా? కంగ్రాచులేషన్స్, వెరీ గుడ్. సో నెక్స్ట్ రౌండ్కి వెళ్ళే ముందు స్నిగ్ధ వచ్చావు, మరి సైలెంట్ గా అలా ఉండకుండా గేమ్లు ఆడకుండా సింగింగ్ పెర్ఫార్మెన్స్ ఇస్తే అదిరిపోద్ది. స్నిగ్ధ. రెడీ స్నిగ్ధ? ఓకే, లెట్ మీ వెల్కమ్ స్నిగ్ధ ఫర్ ఎ బ్యూటిఫుల్ సింగింగ్ పెర్ఫార్మెన్స్. Wacky wacky jolly jolly new today. Rolly polly running to the far away. Say chiggy chiggy wiggy wiggy sing away. We loco poco jumping in the clouds today. చిన్ని చిన్ని నేనే లేని కన్ని నేను మరిపిస్తానే మాయేదో కన్ని 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 నీ వేషాలింకెన్ని అయి మరిపిస్తాయే నాలో లోకాన్ని. పరుగే నీకు ఇష్టమనంటే నేనేమంటానే, పడిపోకుండా పట్టుకుని చెయ్యే నీ ముందుంటానే.
ఫాదర్స్ అండ్ డాటర్స్ యా ఓకే అందరు ఎంజాయ్ చేస్తున్నారు కదా నీకోసమే రాయ్ ఆటల పాటల నవ్వుల పుత్తడి బొమ్మరా బొమ్మరా ఆశగా చూసిన నాన్నకు పుట్టిన అమ్మరా అమ్మరా మేఘాల పల్లకి తెప్పిస్తా లోకాన్ని కొత్తగా చూపిస్తా వెన్నెలే తనపై కురిపిస్తా చల్లని హాయినందిస్తా మేఘాల పల్లకి తెప్పిస్తా లోకాన్ని కొత్తగా చూపిస్తా వెన్నెలే తనపై కురిపిస్తా చల్లని హాయినందిస్తా ఆటల పాటల నవ్వుల పుత్తడి బొమ్మరా బొమ్మరా ఆశగా చూసిన నాన్నకు పుట్టిన అమ్మరా అమ్మరా ఇది మందరికి బాగా కనెక్ట్ అయిన సాంగ్ రైట్ డాటర్స్ గుమ్మాడి గుమ్మాడి ఆడిందంటే అమ్మాడి డాడీ ఊపిరిలో మురిసే కూచిపూడి చిందాడి చిందాడి తుళ్ళిందంటే చిన్నారి మమ్మీ చూపుల్లో చూడు ఎంత వేడి వద్దంటే వినదే పగలంతా ఆడి పాడి ముద్దైనా తినదే పరిగెత్తే పైడి లేడి చిలకల్లే చెవిలు ఎన్నో ఉసులాడి పడుకోదే పన్నెండైనా ఏం చెయ్యాలి గుమ్మాడి గుమ్మాడి ఆడిందంటే అమ్మాడి డాడీ ఊపిరిలో మురిసే కూచిపూడి మా డాడీ పాకెట్ ఎప్పుడు ప్lenty ప్lenty రా మా రెండు పాకెట్స్ ఎప్పుడు empty empty రా యో హే మా డాడీ పాకెట్స్ ఎప్పుడు ప్lenty ప్lenty రా మా రెండు పాకెట్స్ ఎప్పుడు empty empty రా మా నాలుగు పాకెట్స్ ఎప్పుడు empty empty రా ఫ్రెండ్ లా ఉన్నావు ఎప్పుడు సపోర్ట్ చేసావు ఎప్పుడు కాల్ చేసినా ఫోన్ పే చేస్తావు కానీ మందు పార్టీలంటే ఎందుకు వద్దంటావు Oh my God, Daddy, don't be so my baddie. Oh my God, Daddy, just stop being my baddie. Oh my God, Daddy, that will make me saddy. Whoa, whoa, whoa. Something, 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 something. Something, 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 something. అందరిలోనూ ఉంది something అర్థం కాని ఏదో feeling something, 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 something అర్థం కాని ఏదో feeling లో లో దాగున్నా no no అంటున్నా పరాకాసి ఆరా తీసి ఇట్టే బయట పెట్టనా
आजा आजा तुझे हजार बार पिलिचिना कदा सलो सरोजा आजा रे आजा जवाबु जाडलेदु क्या करे खुदा आजा आजा तुझे हजार बार पिलिचिना कदा सलो सरोजा आजा रे आजा जवाबु जाडलेदु क्या करे खुदा something 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 సుదిలోన ఎప్పుడు ఒకటే ఫీలింగ్ థ్యాంక్ యూ ఆజా ఆజా తుझे हजार बार పిలిచినా కదా సలో సరోజా ఆజా రే ఆజా జవాబు జాడలేదు అరే వాట్ ఏ వర్సటైల్ పర్సన్ యు ఆర్ యాక్చువల్లీ వాట్ అన్ యాక్టర్ వాట్ ఏ సింగర్ సో హ్యాపీ ఫ్యామిలీ స్టార్స్ లోని ఫాదర్స్ డే సందర్భంగా మీ ఫాదర్ తో వచ్చి ఇక్కడ ఉన్న అందరి ఫాదర్స్ ని అండ్ చూస్తున్న అందరిని కూడా ఎంటర్టైన్ చేసినందుకు థ్యాంక్ యూ సో మచ్. గాడ్ బ్లెస్ యూ అండ్ లాంగ్ వే టు గో. థ్యాంక్ యూ స్నిగ్ధ. థ్యాంక్ యూ ఎవ్రీబడి. ఫ్యామిలీ స్టార్స్ లోని వాళ్ళ ఫాదర్స్ డే స్పెషల్ కాబట్టి ఇక్కడ ఉన్న వాళ్ళందరూ కూడా మీ ఫాదర్స్ గురించి నానే నా సూపర్ హీరో అనే ఏదైనా ఒక 3 సిచ్యువేషన్స్ కానీ మీ లైఫ్ లో జరిగినవి కానీ ఏదైనా సరే మాతో షేర్ చేసుకోవచ్చు. ఇక్కడ ఉన్న పిల్లలు మీ ఫాదర్స్ గురించి చెప్పాలి అండ్ ఇక్కడ ఉన్న ఫాదర్స్ మీ ఫాదర్స్ గురించి చెప్పాలి. Let me start with Sujata. ఫస్ట్ ఆఫ్ ఆల్ హ్యాపీ ఫాదర్స్ డే నాన్న. నాకు ఫాదర్స్ డే జరుపుకోవడానికి మా డాడీ ఉన్నారు, కానీ పాపం మా డాడీ ఫాదర్స్ డే చేసుకోవడానికి మా తాతయ్య ఎప్పుడు యాజ్ ఎ ఫాదర్ గా మా నాన్నతో లేరు. నాన్న అంటే ఈ జన్మలో నువ్వు ఫాదర్స్ డే చేసుకోవడానికి మదర్స్ డే చేసుకోవడానికి నీకు ఫాదర్స్ మదర్స్ లేరు అని నువ్వు ఫీల్ అవుతావు కదా, కానీ నెక్స్ట్ జన్మ ఏదన్నా ఉంటే డెఫినెట్లీ నాకు కొడుకు లెక్క పుట్టు, నిన్ను అమ్మ లెక్క నాన్న లెక్క నేను చూసుకుంటా. సార్ మా తండ్రి మా తల్లి గురించి చెప్పాలంటే నేను పుట్టిన 3 daysకే మా మదర్ చనిపోయింది. అయ్యో. నన్ను వేరే వాళ్ళు పెంచుకున్నారు. అప్పటి నుంచి మా నాన్నది కూడా ప్రేమ అనురాగం అని నాకు తెలియదు. వాళ్ళ గురించి తెలియదు, నేనేం చెప్పలేనండి. థ్యాంక్ యూ సో మచ్ సుజాత. Thank you, Anna. థ్యాంక్ యూ. స్నిగ్ధ. డాడీ గురించి చెప్పాలంటే ఆడు చిన్నప్పటి నుంచి కూడా మంచి ఫ్రెండే. ఇప్పుడు మా మమ్మీ అన్నిటికీ ఎవ్రీథింగ్ అయితే వీళ్ళు లేకపోతే నేను నథింగ్. ఎందుకంటే ప్రతి సిచ్యువేషన్ లో ఏమైనా మంచి చేశానంటే ఒరే ఇలా చేసావురా సూపర్ రా ఇలా చెయ్యిరా అని చెయ్యి పట్టుకుని ప్రతి అడుగులో నడిపించాడు. నేను మెడిసిన్ తీసుకుంటానంటే లేదురా నీకు దేవుడు కళ్ళు ఇచ్చాడు, మెడిసిన్ తీసుకొని నువ్వు 10 ఏళ్ళు చదువుకుంటూ రికార్డులు రాసుకుంటూ సర్జరీలు చేసుకుంటూ పోతే నీ వయసు ఎప్పుడైపోయిందో నీకే అర్థం కాదురా, నీకు ఆర్ట్స్ ఇచ్చాడు దేవుడు డెవలప్ చేయని నన్ను ఇప్పుడు ఈ పొజిషన్లో ఇక్కడ కూర్చోబెట్టింది మా నాన్న. వీడు అని ఎందుకు అంటున్నానంటే నాకు తండ్రి అయినా కొడుకైనా వీడే. సో అంత ఫ్రీడమ్ ఇచ్చాడు. ఓకే. ఏమైనా చెప్పాలంటే నా ఫ్రెండ్ ఫిలాసఫర్ గైడ్ అని 3 పదాలకి నాకు అర్థం చెప్పింది వీడే. ఆ అర్థంలాగా ఇప్పుడు దాకా కూడా నన్ను తీసుకెళ్తుంది వీడే. సో థ్యాంక్ యూ రా. థ్యాంక్ యూ సో మచ్. చిన్నప్పటి నుంచి కూడా నాన్న దగ్గర నేను నేర్చుకున్నది స్థితప్రజ్ఞత. అంటే ఎలాంటి సిచ్యువేషన్ వచ్చినా లైఫ్లో తక్కువ ఉన్నా ఎక్కువ ఉన్నా జేబులో రూపాయి లేకపోయినా లేదా కోట్ల రూపాయలు ఉన్నా కూడా ఒకటే రకంగా ఉండాలనే విషయం మా నాన్న దగ్గర నేను నేర్చుకున్నాను. ఎన్ని కష్టాలున్నా ఎన్నున్నా సరే మా నాన్న హీ వాజ్ ఫస్ట్ అవర్ ఫాదర్ దెన్ ఎనీథింగ్ ఎల్స్. ప్రదీప్ గారు బయట స్టార్డమ్ బిజినెస్ ఇది అది నెక్స్ట్, ఫస్ట్ మా ఫాదర్, తర్వాతే బయట అన్నీ కూడా. నేను మా తమ్ముడు కెరియర్లో ఏం చెయ్యదలుచుకున్నా మమ్మల్ని ఇద్దరిని ఎంకరేజ్ చేశారు. ఇప్పుడు మై బ్రదర్ ఇస్ అ మ్యూజిక్ డైరెక్టర్ అండ్ ఐఎమ్ అన్ యాక్ట్రెస్ యాంకర్. ఏదైనా సరే హీఈస్ అవర్ స్ట్రాంగ్ పిల్లర్ అండ్ హీఈస్ అవర్ సూపర్ హీరో ఆల్వేస్. గుమ్మడి గుమ్మడి ఆడిందంటే అమ్మాడి డాడీ ఊపిరిలో మురిసే కూచిపూడి చిందాడి చిందాడి తుళ్ళిందంటే చిన్నారి. వెరీ వెరీ బ్యూటిఫుల్ థాట్, వెరీ ఇన్నోవేటివ్ యాక్చువల్లీ. థ్యాంక్ యూ. ఎస్ సార్. My father is my hero.
నేను ఈ రోజున ఇంత పెద్ద స్టార్ అయ్యానన్నా, సెలబ్రిటీ అన్నా, లేకపోతే ప్రొడ్యూసర్ అయ్యా, డైరెక్టర్ అయ్యా, ఎడిటర్ అయ్యా, రైటర్ అయ్యా, పబ్లిక్ స్పీకర్ అయ్యా, మోటివేషనల్ ఏదన్నా అంతా మా నాన్న డ్రీమే. ఆయన 90 yearsకి పోయారు, నాకు అప్పుడు 60 ఏళ్ళు. దీనికి కూతురు పుట్టినప్పుడు ఆయన ఫోన్ చేసి డబ్బులు ఏమన్నా కావాలని నన్ను అడిగేవారు. అలాంటి తండ్రి అసలు 1,000,000 జన్మలు అయితేనే ఎవరికి ఉండరు. నేను ఈ మధ్య చూసిన ఒక రీల్ చెప్తాను. ప్లీజ్. ఒక పిల్లాడు నిచ్చెనెక్కుతూ ఉంటాడు. 3-4 స్టెప్స్ అయిన తర్వాత నెక్స్ట్ స్టెప్ ఉండదు, తర్వాత స్టెప్ ఉంటుంది. వీడి హైట్కి ఇక్కడి నుంచి అక్కడ దాకా ఎక్కలేడు. వాడి అలా ఆలోచిస్తూ ఉంటే ఓ చెయ్యి వచ్చి ఆ నిచ్చెన ఇలా పట్టుకుంటుంది. వీడి చేతి మీద కాలు పెట్టి పైకి వెళ్ళి కింద తిరిగి చూస్తాడు. నిచ్చెన పట్టుకున్న నాన్న ఉంటాడు. ప్రతివాడి జీవితంలోనూ నిచ్చెన బట్టికి ఎదిగే తండ్రి ఉంటాడు. కాబట్టి ఫాదర్స్ డే ప్రతిరోజు మనం జరుపుకోవాలి. ఫాదర్ని ప్రతిరోజు మనం స్మరించుకోవాలి. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్. హనీ గారు, మా డాడీ సూపర్ హీరో అనేది ఎప్పుడు అనిపిస్తుంది అంటే, ఇప్పుడు ఫిల్మ్ ఇండస్ట్రీలో ఉన్నప్పుడు అండ్ యాజ్ అ గర్ల్ బీయింగ్ ఇన్ దిస్ ఇండస్ట్రీ, ఇప్పుడు కొంతమంది రిలేటివ్స్ నుంచి కానీ అలా కొన్ని నెగిటివ్ గా చూస్తారు. అంటే ఇప్పుడు ఎందుకు చదువుకొని జాబ్ చేస్తే సరిపోతుంది, దిస్ ఇండస్ట్రీ ఇస్ నాట్ ఫర్ యూ, చాలా చాలా ఫేస్ చేయాలి, ఇట్లాంటి నెగిటివ్ టాక్స్ వినాల్సి వచ్చింది. మా డాడీతో కూడా వాళ్ళు మాట్లాడుతూ ఉంటారు కి ఎందుకు అనవసరంగా తను ఇది అని. రిలేటివ్స్తో ఏం చెప్పేవారు అంటే, తనకి నచ్చింది తను చేస్తుంది అండ్ షీఈస్ డూయింగ్ ఇట్ వెరీ వెల్. తనకి వస్తున్న ఆదరణ లేకపోతే వాట్ ఎవర్ షీ హెస్ అచీవ్డ్ రైట్ నౌ, ఇట్ ఈస్ మేకింగ్ మీ హ్యాపీ అండ్ ప్రౌడ్. సో రిలేటివ్స్ని నేను చెప్పకుండానే మా డాడీ నా కూతురు ఫీల్ అవుతుంది అని అర్థం చేసుకొని వాళ్ళని ఏం మాట్లాడకుండా చేయించారు. సో ఐ థింక్ ఆ కైండ్ ఆఫ్ సిచ్యువేషన్లో నాకు నిజంగా మా డాడీ సూపర్ హీరో అనిపించారు. వెరీ గుడ్, వెరీ నైస్ టు హావ్ ఫాదర్. భాస్కర్, వీళ్ళందరూ చెప్తుంటే నాకు ఎంత టెన్షన్గా ఉందో, ఏం చెప్పాలో తెలియట్లేదు. మీరు నమ్ముతారో నమ్మరో, మీరందరూ ఫాదరు, మీరందరూ ఫ్రెండ్స్ లా ఉన్నారు కదా, జీవితంలో అలా లేడబ్బా. మీరు నమ్ముతారో తెలీదు, ఈటీవీకి వచ్చేంత వరకు నాకు ఫాదర్ డేస్ ఉందని తెలీదు. నిజంగా చెప్పాలంటే మా ఫాదర్లో ఉన్నట్టు బట్టి నేను కొంచెం ఇలాగే ఉన్నాను. ఫ్రెండ్లీగా ఉంటుంటే ఇంకా ఎదలో ధైర్యం. అది గ్యారంటీ, అది గ్యారంటీ. మా ఫాదర్ హీరో అని ఏ విషయంలో చెప్పగలనంటే, మా ఫాదర్ కార్ డ్రైవరు. చిన్నప్పటి నుంచి ఇప్పటిదాకా మీ 3 పిల్లలు అయినా సరే ఏ రోజు అప్పులు చేయలేదు. నాకు తెలియకుండా అడుగుదాన్ని చేసావా? నాకు తెలిసి చేయలేదు. అప్పుడు చేయలేదు, ఇప్పుడు చేయలేదు. ఇప్పుడు నేను టీవీలోకి వచ్చి ఇప్పుడు ఏదో కొంచెం సంపాదిస్తున్నాను కదా, ఈ రోజుకి వచ్చి నన్ను రూపాయి అడగలేదు మా నాన్న. ఇప్పటికీ మా నాన్నే కార్ డ్రైవింగ్ చేసుకొని ఆయనే సంపాదించి ఆయనే తింటాడు. రూపాయి అప్పు చేయలేదు. మా నాన్నగారి దగ్గర నుంచి నేను నేర్చుకున్నది అయితే అది. ఇప్పుడు మీ నాన్న గురించి చెప్పి చాలా ఫాస్ట్ గా చెప్పి. మా నాన్న గురించి కదా, నా దగ్గర అప్పు చేస్తా కదా, ఇటు అడుగు. నేను ఇచ్చాను ఆడికి అప్పు, 5 లక్షలు ఇచ్చాడు. అసలు డబ్బులు లేదన్నా, నేను యాక్చువల్ గా మా అమ్మగారు ప్రతి నెల డబ్బులు పంపిస్తా. డబ్బులు లేదు, ఎక్కడ ఏమ్మాయికి ఇచ్చా 5 లక్షలు? చెప్పండి. 1 or 2 or 3 అడగండి. 1 or 2 ఎవరికి ఇచ్చావు? సిగ్గు ఉండాలి ఆయనకంటే, కాస్త సిగ్గు ఉంది కాబట్టి నలుగురిలో ఏమల్లాక గుండె చూడు, హార్ట్ చూడు దానికి. వీడెవడో భావరక్షణ చేస్తున్నాడు, చైల్డ్ ఆర్టిస్టా? ఏంటంటే అంత ఆశపడ్డారు, పోతారేమో అని భయపడ్డారు. ఇప్పుడు తను వాళ్ళ నాన్నగారి గురించి చెప్పారు కదా, మీరు మీ నాన్నగారి గురించి. మా నాన్న దేవుడయ్య బాబు, అలాంటి నాన్న ఉండడు. నిజం, అంత వ్యవసాయం చేసి అంత కష్టపడి పెంచాడు. రెడీ మురారి? బేసిక్ గా చెప్పాలంటే చెప్పాల్సిందే లేదు. చెప్పాల్సింది వెళ్ళేమనకూడదు, చెప్పాలరా. నేను ఇలా ఉండడానికి కారణం మా నాన్నే. తలనొప్పిగా ఉన్నా ఇక్కడికైనా బయట తిప్పడం అలాగే చేస్తుంటారు. ఎప్పుడు అలా ఇంట్లో కూర్చోబెట్టి అలా ఉండనియారు ప్రతిదాన్ని. వెరీ గుడ్. రాఘవ్ గారు, మీ ఫాదర్ గురించి. మా ఫాదర్ అంటే మాకు టైగర్ అండి. టైగర్ అని ఎందుకన్నా అంటే, మాకు ఎప్పుడు కూడా ఇప్పటికీ ఎంత భయం అంటే మా నాన్నగారు అంటే, ఇప్పటికీ నేను ఆయన నాన్నని పిలవలేదు, అంత భయం. మరి టూ మచ్గా ఉంటుంది ఇది వినడానికి. అవునా? ఆ తర్వాత నన్ను హైదరాబాద్ పంపించినప్పుడు నాకు మెస్ టికెట్లు అవి తీసి డబ్బులు కావాలని అడుగుతుండేవారు. కానీ నాకు చాలా గిల్టీగా ఉండేది అడగడానికి. అయినా నాకు డబ్బులు పంపిస్తూ ఆ మెస్ టికెట్ తినడం, ఆఫీసులకు తిరగడం ఇదే చేసేవాడిని. అలాగా నా మంచి సపోర్ట్ చేశారు అన్నమాట నాకు. సో స్వీట్ ఆఫ్ యూ, సో స్వీట్ ఆఫ్ ఎవ్రీబడి.
ఫాదర్స్ అందరూ ఇక్కడే ఉన్నారు కాబట్టి పిల్లల తరపు నుంచి అండ్ మా ఫ్యామిలీ స్టార్స్ ఈటీవీ తరపు నుంచి చిన్న సర్ప్రైజ్ ప్లాన్ చేశాము. ఆ సర్ప్రైజ్ ఏంటో చూడాలంటే కెన్ వీ హ్యావ్ ది సెటప్ ఆన్ స్టేజ్ ప్లీజ్? కనిపించిన మా అమ్మకే అమ్మయ్యానుగా, నడిపించిన మా నాన్నకే నాన్నయ్యానుగా. ఒకరిది కన్ను ఒకరిది చూపు, ఇరువురి కలయిక కంటి చూపు. ఒకరిది మాట ఒకరిది భావం, ఇరువురి కదలిక కదిపిన కథ ఇది ప్రేమ ప్రేమ తిరిగొచ్చే తీయగా. ఇది ప్రేమ ప్రేమ This is a pen. I am giving this gift because my daddy basically private employee and ఎప్పుడు కూడా I think చేస్తూనే ఉంటారు, వర్క్ చేస్తూనే ఉంటారు. నాకు సో ఇంతకంటే ఇంకేది ఆలోచన రాలేదు కాబట్టి ఐఎమ్ గిఫ్టింగ్ యూ దిస్. హ్యాపీ ఫాదర్స్ డే. గుడ్, దట్స్ ఎ నైస్ వన్. థ్యాంక్ యూ. యాక్చువల్లీ ఈడే నాకు పెద్ద గిఫ్ట్, అసలు మా మురారి ఈడే మా గిఫ్ట్. అరే నీకు ఏమి ఇచ్చినా తక్కువేరా. ఐ నో దీస్ ఆర్ లిటిల్ డైమండ్స్ బట్ దీనికన్నా నువ్వు ప్రెషియస్ రా. అండ్ థ్యాంక్ యూ ఫర్ బీయింగ్ మై డాడ్. హ్యాపీ ఫాదర్స్ డే రా. ఇది ప్రేమ ప్రేమ తిరిగొచ్చే తీయగా. యాక్చువల్లీ సైజ్ ఇచ్చి చేయించింది మా డాడీయే, అందుకనే సర్ప్రైజ్ ఎక్స్ప్రెషన్ కనిపించట్లేదు అక్కడ. అంతేలేని సంతోషాలు మన సొంత. హ్యాపీ ఫాదర్స్ డే నాన్న. నిజంగా అంటే ఈ రోజు ఇక్కడ జరిగిన ఈ సిచ్యువేషన్ ఏదైతే ఉందో లైఫ్ లో నాకు ఎప్పుడు నేను మా నాన్న కాళ్ళ దండం పెట్టుకునే సిచ్యువేషన్ రాలే. ఎందుకంటే ఆడపిల్లలు తండ్రి కాళ్ళు మొక్కొద్దు అని చెప్పేసి అంటూ ఉంటారు. ప్రతి ఏ సిచ్యువేషన్ కనీసం ఇట్లా బ్లెస్ చేసుకుందామన్నా కూడా మా నాన్న దగ్గరికి రానియాడు అనమాట. ఇది నాకు చాలా గోల్డెన్ మూమెంట్ ఇది. ఎప్పుడు మా దగ్గర నుంచి సర్ప్రైజ్ ఇట్లాంటివి కూడా మా నాన్న పెద్ద ఎక్స్పెక్ట్ చేయడం. ఏదైనా ఉంటే అడుగుతాడు, వెంటనే తీసుకొచ్చి ఇచ్చేస్తాం మేము, కానీ సర్ప్రైజ్ చేయడం అనేది నాకు రాదు మా నాన్నకి. సో హ్యాపీ ఫాదర్స్ డే వన్స్ అగైన్ నాన్న. రేలా 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 రెక్కల గుర్రమునే కాలా. సో మా నాన్నగారి కోసం చిన్న గిఫ్ట్. మీకు చేసే ఒకటే గిఫ్ట్ ఏంటంటే ఐ ప్రామిస్ యూ దట్ ఐ విల్ మేక్ యూ ప్రౌడ్. ఎవ్రీ సింగిల్ డే ఐ విల్ బీ అ బెటర్ ఇండివిజువల్ దెన్ ఐ యామ్ ఎస్టర్డే. యు ఆల్రెడీ మేడ్ మీ ప్రౌడ్. దట్స్ చిన్ని ఆశలు నాలో రేగనే, చిరు చిరు ఊహలు ఎదలో ఊగనే.